చాలా మందికి బడ్జెట్ వేసుకోవడం గురించి కానీ, పొదుపు చేయడం గురించి కానీ, ఇన్సూరెన్స్‌ల గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఇంకా ట్యాక్స్‌ల గురించి కానీ ఏమీ తెలియదు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, మనం నేర్చుకోవడానికి కూడా ఇష్టపడం. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకొచ్చే మొత్తం ఆదాయాన్ని ప్రతి నెల మొత్తం ఖర్చు చేసేవాడు. పొదుపు లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అతను చనిపోయినప్పుడు అతని కుటుంబం ఆసుపత్రికి ఇంకా దాన సంస్కారాలకు ₹3,00,000 అప్పు చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఆ వ్యక్తి ఆర్థిక నిరక్షరాస్యుడు కావడమే. ఇలాంటి వారు మిమ్మల్ని పేదవాడిని ఎలా చేస్తారంటే, ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో లేదా మీ బంధువుల్లో ఉంటే వారికి ఆర్థిక అవగాహన అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. వారు చేసిన తప్పులకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి వారితో వాదించకండి. మీ పనుల ద్వారా వాళ్ళకి నేర్పించడం మొదలుపెట్టండి. ఫైనాన్స్‌కి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు కానీ, పాడ్కాస్ట్లు కానీ వాళ్ళకు షేర్ చేయండి.